నమస్తే వనిత హెల్ప్ లైన్ కి స్వాగతం. కోర్టుల్లో ఎలాగూ కేసులు తేలవని, కేసులు తేల్చేంత అవకాశం గానీ అవసరం గానీ లేదా అంత సమయం గానీ కోర్టులకు లేకపోవడం వల్ల ఇవాళ చాలా కోర్టుల్లో కేసులు విపరీతంగా పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ పెండింగ్ నుంచి బయటపడటానికి ఒక సులువైన మార్గంగా మీడియేషన్ లేదా ఆర్బిట్రేషన్ అనే ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. మనం గత వారం కూడా మాట్లాడుకున్నాం, అందులో మీడియేషన్ గురించి మాట్లాడుకున్నాం. మీడియేషన్ అంటే ఎవరైతే ఇద్దరు ఘర్షణలో కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారో లేదా లిటిగేషన్ లో ఉన్నారో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరికీ పనికొచ్చే లేదా ఇద్దరు యాక్సెప్ట్ చేయగలిగే ఒక సొల్యూషన్ కి రావడం కోసం మీడియేషన్ అనేది ఏర్పాటు చేస్తారని మనకు తెలిసిందే. దాంతో పాటుగా మరొకటి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్. ఈ రోజు ఆ రెండు అంశాల గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు జేఎల్ఎన్ మూర్తి గారు ఉన్నారు, అడ్వకేట్. సో మూర్తి గారు, మనం మీడియేషన్ గురించి మాట్లాడుకున్నాం, అదే మేము రోజు చెప్తున్నాం కూడా. బట్ ఆర్బిట్రేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే అది ఒక జనసామాన్యంలో రెగ్యులర్ డిస్ప్యూట్ లో వచ్చే వ్యవహారం కాదనుకుంటాను. సో ఆర్బిట్రేషన్ గురించి చెప్తారా? ముఖ్యంగా ఆర్బిట్రేషన్ అనేది ఒక ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ లో ఒక మెథడ్. ఇది ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలియేషన్. ఈ ఆర్బిట్రేషన్ అనేది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 మరియు దాని అమెండ్మెంట్స్ 2015, మొన్న 2018లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ లోక్సభలో ప్రవేశపెట్టారు, పాస్ అయిపోయింది, రాజ్యసభలో ఉన్నాయి. అంటే చట్టరీత్యా మనం కోర్టులకు వెళ్లకుండా ఒక యాక్ట్ ప్రకారము, ఒక రూల్ అండ్ లా ప్రకారము మనము కోర్టు బయట పరిష్కార మార్గాల్లో ఇది ఒక పరిష్కార మార్గం. అంటే ఏదైతే మనం జడ్జిమెంట్ కోర్టులో ఇస్తామో అట్లాంటిదే ఇక్కడ అవార్డు అని ఇస్తారు. దానికి మీరు కోర్టుకు అటెండ్ అవ్వక్కర్లేదు. ఒక ఐసిడిఆర్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఐసిఏ అనో లేకపోతే ఇండివిజువల్గా ఒక అగ్రిమెంట్లో క్లాజ్ ఉంటే తప్పకుండా మేము ఆర్బిట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకుంటాము. ఆ ఆప్షన్ ఉపయోగించుకుంటే మనం కోర్టులలో పేరుకుపోయిన ఏదైతే కేసులు ఉన్నాయో ఏళ్ల తరబడి మీరు వెళ్లకుండా ఒకటే ఒక కోర్టు, సింగిల్ కోర్టు అనమాట. ఇక దీనిపైన ఎవరికి వెళ్ళక్కర్లేదు. అక్కడ అవార్డు ఇచ్చేస్తే అది పూర్తి అయిపోతుంది, ఆ జడ్జిమెంట్ పూర్తి అయిపోతుంది. అది 12 నెలలు లోపల దాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇక మరీ ఇంకొంచెం పెద్ద ఇష్యూ అయితే 18 నెలలు మ్యాక్సిమం అనమాట. 2 పార్టీలు ఒప్పుకోవాలి. కాబట్టి 2 సంవత్సరాల లోపల మనకి ఏదైతే ఒక కోర్టు జడ్జిమెంట్ లాంటిది మన చేతిలో తీసుకోవడానికి ఆస్కారము, అవకాశము ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనే దాంట్లో ఆర్బిట్రేషన్ అనేది ఒక పద్ధతి. సో ఎలాంటి డిస్ప్యూట్స్ ఇందులో క్వాలిఫై అవుతాయి? ముఖ్యంగా ఇవి ప్రస్తుతానికి అయితే ప్రజల్లో అవగాహన లేదు కాబట్టి అందరూ ఇప్పుడే కోర్టుకు వెళ్ళిపోయి కోర్టులోనే పిటిషన్ ఫైల్ చేసుకుంటూ దాన్ని ఏళ్ల తరబడి జూనియర్ లెవెల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అని తిరుగుతున్నారు. ఇది ఫుల్ బెంచ్, ఇవన్నీ హాఫ్ బెంచ్, ఇవన్నీ తిరుగుతున్నారు. కానీ ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఒకటే ఒక బెంచ్, ఆర్బిట్రేటర్ జడ్జి గారు కూర్చొని ఉంటారు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అంటారు. ఇది మీరు సొంతంగా మీరు ఒక జడ్జి గారిని మీకు కావాల్సిన మీ ఓన్ ఎక్స్పర్టైజ్ పర్సన్ ని, అంటే మీరు కోర్టుకు వెళ్తే ఒక లాయరే ఉంటాడు మీకు కోర్టులో జడ్జిగా. అఫ్ కోర్స్ కొంతమంది పెద్దలు ఇంజనీర్ చదివిన వాళ్ళు కూడా లా చదువుతారు అలా, కానీ మీకు అవకాశం తక్కువ. ఒక ఎక్స్పర్టైజ్ పర్సన్ ఆ ఫీల్డ్ లో ఒక ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఇష్యూ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి జడ్జి గారు ఇంజనీర్ అవ్వబోయేటప్పటికి అవగాహన తక్కువ ఉంటుంది దాంట్లో. ఇట్లాంటిది ఆర్బిట్రేషన్ దాంట్లో మీకు ఎక్స్పర్టైజ్ పీపుల్ ఉంటారు. ఒక డ్యామ్ కట్టిన వాళ్ళు, ఏదో ఒక చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, వాళ్ళు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ లో ఆర్బిట్రేషన్ లా ప్రకారం వాళ్ళు చేస్తే వాళ్ళు జడ్జిగా వాళ్ళు వ్యవహరించి ఆ లా గురించి తెలుసుకుంటే వాళ్ళు ఆర్బిట్రేటర్గా వ్యవహరించవచ్చు. దాన్ని వ్యవహరించడం వల్ల ఏంటంటే ఎవరైతే దాన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు క్లెయిమ్ డిస్ప్యూట్ లో ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చక్కటి అవకాశం, ఒక ఎక్స్పర్టైజ్ పర్సన్, మాకు సంబంధించిన ఫీల్డ్ కు సంబంధించిన పర్సన్ ఎక్స్పర్టైజ్ అవగాహన ఆయనకి ఎక్కువ ఉంటుందని చెప్పి అతను పెట్టుకుంటే దానివల్ల ఏంటంటే అతి తక్కువ సమయంలో వీళ్ళకి 12 నుంచి 18 నెలల లోపల ఒక అవార్డు తీసుకొని, అంటే ఇది ఈ ఆర్బిట్రేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే ఇది ఒక కోర్టులో జరిగే కార్యక్రమము. కొంచెం ఒక చిన్న పరిధులు చేంజ్ అయ్యి, కొంచెం చిన్నగా కొన్ని అవగాహనలు చేంజ్ అయ్యి, ఇది బయట మనము ఒక సపరేట్ గా మనకు కావాల్సిన టైంలో, మనకు కావాల్సిన రీతిలో ప్లేస్ లో కూర్చొని మనకు కావాల్సిన టైంలో, అంటే 10:30కి వెళ్ళక్కర్లా, కావాలంటే 4ంటికి పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం 2ంటికి పెట్టుకోవచ్చు, సాయంత్రం 5ంటికి పెట్టుకోవచ్చు. ఎలాంటి డిస్ప్యూట్స్ ఇందులో డీల్ చేస్తారు? బేసిక్ గా మీకు చెప్పాలంటే నెగిటివ్ చెప్తున్నాం మీకు క్లియర్ గా. ఈ నెగిటివ్ 2 తీసేసుకుంటే మిగతావన్నీ రావచ్చు. ఒకటి ఏంటంటే ఏదైతే శిక్ష పడుతుందో, క్రిమినల్ కేసెస్ ఉంటాయి, శిక్ష పడేదాన్ని వీళ్ళు డిసైడ్ చేయలేరు, అదొకటి రాదు. ఇంకొకటి సర్వీస్ మ్యాటర్స్, ఏదైతే కోర్టులో ఇప్పుడు మన గవర్నమెంట్ కి సర్వీస్ మ్యాటర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి 2 తప్ప మిగతావన్నీ దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ లో సెటిల్ ఎక్స్టెంట్ వరకే, పార్టిషన్స్ అంతవరకే.
కానీ మీరు అన్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్గా అది మీడియేషన్లోకి వెళ్తుంది. రైట్, మిగిలిందంతా. సో ఇది చాలా వరకు ఆర్బిట్రేషన్స్ ఈ మధ్య కాలంలో కార్పొరేట్స్ బాగా వాడుకుంటున్నాయి. సో ఎలాంటి కార్పొరేట్స్, ఎలాంటి కేసులు? మనకి యాక్చువల్లీ పివి నరసింహారావు గారు ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారో, మన్మోహన్ సింగ్ గారు పట్టుకొచ్చారో, ఆ పట్టుకొచ్చిన దానికి ప్రపంచంలో వెరీ స్పెసిఫిక్గా మీరు సౌత్ ఏషియన్ కంట్రీస్ తీసుకోండి, సింగపూర్, మలేషియా ఇట్లాంటి కంట్రీస్లో చిన్న కంట్రీలు, ఆ కంట్రీస్ కూడా కోర్టులకి కేసులు రానియకుండా బయట దీన్ని ఇట్లాంటివి ఉపయోగించుకుంటున్నారు. సో మెయిన్గా మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే మన కంట్రీస్లో 1991 తర్వాత పెట్టుబడులు మొదలెట్టారో, వాళ్ళు మేము పెట్టిన పెట్టుబడి ఇక్కడికి వచ్చి మా పెట్టుబడిని సుప్రీంకోర్టు దాకా మేము డిస్ప్యూట్లో పెట్టుకుంటే మేము చేసే వ్యాపారమే ఉంటుంది, ఇక్కడ మేము ఉపయోగించుకునేది ఏముంటుందని చెప్పి వాళ్ళు అప్పుడు పివి నరసింహారావు గారిని ఒక ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడు 1996 యాక్ట్ వచ్చింది. అప్పుడు 95లో ICADR సంస్థ మన భరద్వాజ్ గారు స్టార్ట్ చేశారు. 96లో ఫస్ట్ టైము ఆ యాక్టు, అది 1940 యాక్ట్ని రిపీల్ చేశారు, ఆర్బిట్రేషన్ యాక్ట్ని రిపీల్ చేసి మొట్టమొదటిసారిగా ఆర్బిట్రేషన్ తీసుకొచ్చేటప్పటికి మనకి మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇది చట్టరీత్యా పోయి వాళ్ళకి డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళేటప్పటికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ తొందరగా అయిపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని సెలవుగా మార్చుకుంటానికి. దీన్ని ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆర్బిట్రేషన్ అనే దాన్ని ఆర్బిట్రేషన్ చేయాలంటే ఒక అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంట్లో క్లాజ్ ఉండాలి. కాబట్టి ఈ అగ్రిమెంట్, ఈ క్లాజ్ అనేది మెయిన్గా మనకి కంపెనీస్లోనే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కంపెనీస్ని ఎక్కువ ఉపయోగించుకోవడానికి దీనికి ఇది అవుతుంది. అది కాకుండా చిన్న విషయాలు మీరు రెంటల్ అగ్రిమెంట్స్ తీసుకోవచ్చు, అట్లా చిన్న విషయాల దగ్గర నుంచి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి తీసుకోవచ్చు, లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ గురించి తీసుకోవచ్చు. అట్లా పలు విధాలు ఎక్కడైతే ఒక అగ్రిమెంట్ ఉంది దాంట్లో ఆర్బిట్రేషన్ అనే క్లాజ్ ఉంటే ఎవరైనా దీన్ని ఉపయోగించుకొని అతి తక్కువ సమయంలో సులభంగా, అతి తక్కువ ఖర్చుతోటి సేవ్ యువర్ టైం, హ్యావ్ యువర్ టైం. ఇదే కాకుండా దీంట్లో ఇంకొక చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో లండన్కి చెందిన లండన్ ఆర్బిట్రేషన్ యాక్ట్ పెట్టుకొని ఇండియాలో ఇక్కడ మన దగ్గర మనం ఇప్పుడు ఇద్దరం కూర్చున్నాం, ఇలా మీరు నేను కూర్చొని ఆ లండన్ ఆర్బిట్రేషన్ యాక్ట్ని ఇండియాలో కూడా గవర్నింగ్ లాలో అగ్రిమెంట్లో రాసుకొని వీ విల్ హ్యావ్ ద ఆర్బిట్రేషన్, మేము ఆర్బిట్రేషన్ చేసుకుంటాం, మీ మధ్యవర్తిత్వం, ఈ మూడింటికి ఒకటే వర్డ్ అది, ఈ మధ్యవర్తిత్వం చేసుకుంటాం మేము అనే అగ్రిమెంట్లో క్లాజ్ ఉంటే ఆ పర్టికులర్ కంట్రీది ఆ లా ఆర్బిట్రేషన్ ఆ లా పెట్టుకొని ఇండియాదే అవసరం లేదు, ఆ లా పెట్టుకొని ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. రైట్. దీంట్లో ఇంకొక చాలా ప్రత్యేకత ఉంది. మన మధ్య నేను ఒక కంట్రీది ఆర్బిట్రేషన్ చేశాం. ఆ ఆర్బిట్రేషన్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో ఆ కంపెనీ ఉంది, వాళ్ళది పెద్ద కంపెనీ ఉంది, కొన్ని వేల కోట్ల కంపెనీ ఉంది. ఆ ఆర్బిట్రేషన్ అక్కడ ఇంగ్లాండ్లో అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చేశారు. వాళ్ళు యాజ్ యూజువల్ ఇండియా రాగానే ఆ 30 కోట్లు ఏదైతే డబ్బులు ఇవ్వాలో ఆ 30 కోట్లు సర్లే వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఏంటి, నేను హైదరాబాద్ వాడిని కాబట్టి నేను ఇండియా వచ్చినప్పుడు చూద్దాంలే, వాళ్ళు డబ్బులు అడిగినప్పుడే చూద్దామని యాజ్ యూజువల్ మెంటాలిటీ తెలుసు మీకు. ఆ 30 కోట్లని వాళ్ళు 4-5 రోజుల దాకా ఇవ్వలేదు. సరే నేను వెళ్ళి మా కంపెనీ వాళ్ళు ఢిల్లీ, బాంబే నుంచి, అక్కడ ఇంగ్లాండ్ నుంచి ఫోన్ చేస్తే, బాబు ఒకసారి వెళ్ళి ఒకసారి అడుగు అంటే, చూద్దాంలేండి ఇస్తాం, ఎక్కడ పోతాయి డబ్బులు అన్నారు. వెంటనే మేము హైకోర్టులో పిటిషన్ వేసేసాము. ఇవాళ వేసాము, రేపు మధ్యాహ్నానికి లంచ్ మోషన్లో పిటిషన్ వచ్చేసింది. ఆ కోర్టు వారు అంటే ఇంప్లిమెంటేషన్ అనమాట, అది ఆర్బిట్రేషన్ జరిగింది మీకు లండన్లో, అయినా కూడా ఆ జడ్జిమెంట్ ఎట్లా పనికొస్తుంది అనే దాని గురించి మీకు చెప్తున్నా. వెంటనే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి పిటిషన్ వచ్చేసింది, అది ఇంప్లిమెంటేషన్, ఈపీ పిటిషన్ అంటారు. వెంటనే ఆయన 30 కోట్లు ప్లస్ 5 కోట్ల రూపాయలు మీరు 3 రోజుల్లో కట్టాలని పెనాల్టీ. అంటే అంత పవర్ఫుల్ జడ్జిమెంట్. యాక్చువల్లీ ఒప్పుకున్న తర్వాత దాన్ని అదేమి ఎవరు బలవంతం చేసింది కాదు కదా, వాళ్ళు ఒప్పుకున్నది కదా. విల్ కమ్ బ్యాక్ టు దాట్ అండి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నా పేరు రచన. చెప్పండి. నేను ఒక అతనికి డబ్బులు ఇచ్చాను మేడం, ప్రామిసరీ నోట్ తీసుకొని కోర్టులో సివిల్ కేసు చేశాను. జడ్జిమెంట్ వచ్చింది, నాకు ఫేవర్ గా వచ్చింది. అయినా తను డబ్బులు ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. తర్వాత ప్రాసెస్ ఏంటి మేడం? ఈపీ వేసుకోండి అమ్మా, ఎన్ఫోర్స్మెంట్ పిటిషన్ వేసుకోండి. ఇమ్మీడియట్ గా మీకు మీ డబ్బులు వచ్చేది విత్ పెనాల్టీ, విత్ మీకు వాళ్ళకి ఆయనకి ముట్టకాయలు కూడా ముడతారు. కాబట్టి వెంటనే ఈపీ పిటిషన్ వేసుకోండి. మీ లాయర్ని అడగండి, క్లియర్ గా ఈపీ వేసేస్తే మీకు అతి తక్కువ సమయంలో ఈపీ డబ్బులు వచ్చేస్తాయి మీకు. ఎందుకంటే ఫైట్ చేయడం. అమ్మ మీరు ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అవుతుంది సార్. దాన్ని విత్ మీ 30 days వేసుకోవచ్చు, 60 days లో కూడా వేసుకోవచ్చు. ఏమైనా ఉంటే టైం ల్యాబ్స్ ఉంటే మీరు అడగచ్చు, కోర్టు వారిని అడిగితే వాళ్ళు టైం ల్యాబ్స్
ఒప్పుకుంటారు. వాళ్ళు మేము ప్రొసీజరల్గా మేము లెటర్స్ రాసామండి, లెటర్స్ రాస్తే వాడు డబ్బులు ఇవ్వలేదని చెప్పండి. కోర్టు వారు ఒప్పుకొని దాన్ని అడ్మిట్ చేస్తారు. మీరు తప్పకుండా మీకు ఇమీడియట్గా మీకు మీ డబ్బులు ఎక్కడికి పోవు, ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఈపీ అయితే చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒకవేళ డబ్బులు ఇవ్వలేదనుకోండి, వాళ్ళకున్న ఆస్తి వివరాలు లేకపోతే ఎట్లాంటివి ఏమైనా వాళ్ళకు ఉంటే అవి కూడా మీరు దాంతో ఎంక్లోజ్ చేసి పెడితే మీకు దాన్ని వెంటనే జప్తు చేయడానికి కూడా మీకు ఆస్కారం ఉందమ్మా. మీరు ఇప్పుడు టైం ల్యాప్స్ గురించి మాట్లాడారు. ఇట్లా ఈపీకి ఇంప్లిమెంటేషన్ పిటిషన్ కి ఎంత టైం ఏదైనా ఉంటుంది? 30 days to 60 days డిపెండింగ్ ఆన్ ద కోర్టు, ఏ పర్వీ నుంచి వచ్చిన కోర్టు జడ్జిమెంట్ దాన్ని బట్టి 30 to maximum 60 days, హైకోర్టుకి అయితే 90 days అట్లా పర్వ్యూస్ ఉంటాయి. అది దాటితే మీరు ఎగ్జామ్షన్ లిమిటేషన్ దాటిపోయింది కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. జనరల్ గా మన హైకోర్టులో దాదాపు ఏడాదికి మించిన దాన్ని కూడా పిటిషన్లు కూడా వస్తాయి, అడ్మిట్ చేస్తున్నారు. మన కోర్టులో దాంట్లో చాలా ఉదారంగా ఉన్నారు. రైట్, ఓకే. నెక్స్ట్ కాల్ అండి. హలో. ఓకే, సో మీరు బిగ్ కంపెనీస్ ముందే ఆర్బిట్రేటర్స్ ని డిసైడ్ చేస్తాయి. మనం చాలాసార్లు వింటాం. ఇప్పుడు సత్యం కంపెనీ డిజాల్వ్ చేసినప్పుడు కూడా దే ఆర్బిట్రేటర్ ని నియమించారు. దట్ ఈస్ డిఫరెంట్. ఒక చిన్న కేసు మీరు అంటున్నారు, ఒక రెంటల్ అగ్రిమెంట్ విషయంలో కూడా ప్రాబ్లం ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద కోర్ట్ దే కెన్ గో టు ఆర్బిట్రేషన్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? అంటే జనరల్ గా ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ లో స్మాల్ అమౌంట్స్ రెంటల్స్ ఉంటాయి కాబట్టి, బిగ్ అమౌంట్స్ అంటే ఓకే. నేను దానికి సజెషన్ ఏమి ఇస్తానంటే మీడియేషన్ పెట్టుకోండి. దాంట్లో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరు దేనికి వెళ్ళని కూడా వెళ్ళక్కర్లా. మీరు ఆర్బిట్రేషన్ లో క్లాజ్ మేము బలానా వనజ గారిని మేము పేరు పెట్టక్కర్లా. వీ విల్ హ్యావ్ ద ఎక్స్పర్ట్ పర్సన్ ఆఫ్ ఎ మీడియా పర్సన్ హూ ఇస్ అన్ యాంకర్, విల్ హ్యావ్ వన్ పర్సన్ యాజ్ ఏ ఆర్బిట్రేటర్ అని చెప్పి నేను ఇంకొక అతను ఏదైతే ఆర్బిట్రేషన్ క్లాజ్ లో పెట్టుకుంటామో మేమిద్దరం కలిసి వనజ గారిని మేము డిసైడ్ చేసుకోవాలి అంతే. ఇలా వనజ గారు ఎక్స్పర్టైజ్ పర్సన్ ఇన్ ద మీడియా సైడ్ అండ్ అదర్ థింగ్స్ ఆవిడని మేము ఆర్బిట్రేటర్గా అపాయింట్ చేస్తామని నేను ఒక లెటర్ అవతల వాళ్ళకి రాస్తే సరిపోతుంది. అవతల వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదనుకోండి, లేదు మేము అని చెప్పి వాళ్ళు ఇంకో 3 పేర్లు చెప్తారు. ఆ 3 పేర్లలో కూడా మనకు ఒక పేరు సెట్ అవ్వకపోతే అప్పుడు మనం కోర్టుకు వెళ్ళి అప్పీల్ వేసుకోవాలి. సెక్షన్ 11 కింద మనము హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు ముందు వేస్తే 60 రోజుల లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటీస్ గివెన్ టు అదర్ పార్టీ ఇన్ ద హైకోర్ట్ 60 రోజుల లోపల చీఫ్ జస్టిస్ గారు ఆ ఆర్బిట్రేటర్ ని అపాయింట్ చేయాల్సి వస్తుంది. కానీ దీనికి వెరీ అంటే ఇష్యూని బట్టి కూడా కొన్ని మనం ఏ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ ని మెథడ్ ని పెట్టుకోవాలి ఉంటుంది. దీనికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక మీడియేషన్ సజెస్ట్ చేస్తాను. గోయింగ్ ఫర్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ వెళ్ళాలంటే అది ఏ టైంలో అంటే మీరు రెంటల్ అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతున్నప్పుడే అందులో ఒక క్లాజ్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇది ఒక మీడియేటర్ ఉంటారు. ఇప్పుడు కూడా మీడియేషన్ కి అయితే కంపల్సరీ మీకు క్లాజ్ అవసరం లేదు, కానీ ఆర్బిట్రేషన్ కి కంపల్సరీ ఒక క్లాజ్ ఉండాలా. ఈ మీడియేషన్ కి అయితే మీరు ఒకవేళ మీరు కోర్టుకి ఏదైనా వేసుకున్నప్పుడు కూడా సార్ ఒక మీడియేటర్ ని పెట్టండి సార్, దీనికంటే సుమోటో జడ్జి గారు డిసిషన్ తీసుకొని దాని వెంటనే ఒక మీడియేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెల్ కి రాస్తారు, లేకపోతే మీడియేషన్ సెంటర్ అని చెప్పి అక్కడ ఉంటాయి కాబట్టి సెల్ కన్నా ఇమీడియట్ గా మీడియేషన్ కి రిఫర్ చేస్తారు. సో ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కూడిన విషయం కాబట్టి కొన్ని చోట్ల మీడియేషన్ కొన్ని చోట్ల ఎక్కడ పెట్టుకోవాలనేది కొంచెం స్ట్రాటజిక్ గా డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకో కాల్ తీసుకుందాం. హలో. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే. హలో, చెప్పండి ప్లీజ్. సార్ నా ఫ్రెండ్ కు 2000 సంవత్సరం మీద మ్యారేజ్ అయింది సార్. అయితే నా ఫ్రెండ్ అవతల చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా ఫ్రెండ్ మందుకు అలవాటు పడ్డాడు. ఏంటి మ్యారేజ్ అయినందుక? మందు తాగుతాడంటే తాగి ఇంట్లో అందరు వచ్చి అప్పులు నిప్పులు అలాంటివి ఏమి లేవు సార్. హలో, చెప్పండి, వింటున్నాం. ఓకే సార్. అయితే అమ్మాయి మ్యారేజ్ 13th టైం సార్. తర్వాత 1 month ఉండి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అబ్బాయి అబద్ధాలు చెప్తున్నారని ఇట్లా అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయి జోకులలో లోపల 5 నిమిషాలు జరిగా నాకు తెలియదు సార్. తర్వాత ఇప్పుడు వాళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చేసి ఇక్కడ రీసెంట్ గా వరంగల్ లో ఉంటారు వాళ్ళ ఇల్లు ఇట్లా. కాబట్టి బతుకుదారి కోసం చెన్నైకి వెళ్ళారు, తమిళనాడు. అయితే వాళ్ళు వచ్చేవారు అబ్బాయి ఫోన్ చేసి ఏమైనా కాపురాన్ని పంపరా మరి ఏ విషయాన్ని అబ్బాయి 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు తన భార్యను తెచ్చుకోవడానికి. తెచ్చుకున్నా అంటే వాళ్ళు పంపారు అది అని అంటున్నారు. తర్వాత నేను కూడా వెళ్ళి ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలంటే వాళ్ళు లేరు, తమిళనాడుకి వెళ్ళిపోయారని తెలిసింది సార్. అయితే ఇప్పటి వరకు వాళ్ళు వచ్చే విషయం లేదు, ఏం లేదు సార్. వాళ్ళు ఇతను వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఫోన్ చేయట్లేదు సార్. దీని పరిష్కారం ఏం చేద్దామంటారు సార్? నాకు అర్థం కావట్లేదు. ముందుగా మీరు ఒక పని చేయండి, పెద్దల్ని తీసుకొని మీలాంటి చిన్నవాళ్ళు వద్దు,
ఒక పెద్ద మనుషులను తీసుకెళ్ళి చిన్నవాడిని కాదు సార్, మ్యారేజ్ అయ్యి నాకు ఒక కొడుకున్నాడు. సరే నేను కాదనట్లేదు బ్రదర్, ఎవరైనా మీరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పెద్దలను ఒకసారి ఫస్ట్ మాట్లాడించడానికి ఒకసారి ఫస్ట్ అవకాశం తీసుకోండి. ఓకే, ఆ అవకాశం తీసుకుంటే మీకు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే, చిన్న ఇష్యూస్ ఉంటే అవి సర్దుబాటు చేయడానికి, లేకపోతే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ దానికి చేయడానికి ఒక అవకాశం ట్రై చేయండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా మీరు కోర్టుకు వెళ్ళండి, కేసులు పెట్టండి అని చెప్పే మనిషిని కాదు నేను. కాబట్టి ఆ సర్దుబాటుని ఆ పెద్దలు, ఎందుకంటే 2 ఫ్యామిలీస్ తెలుసు కాబట్టి దాన్ని సర్దుబాటు చేయడానికి ట్రై చేస్తారు. ఇది కాకపోతే మీరు కుదిరితే మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళండి. ఒకసారి లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్తే వాళ్ళు ఒక నోటీస్ పంపిస్తారు. వాళ్ళ చెన్నైలో ఉన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయిస్తారు. కౌన్సిలింగ్ అంటే ఏదో వాళ్ళని పిలిచి వాళ్ళకేదో లెక్చర్ వేయటం కాదు. ఇద్దరి మధ్య కూర్చోబెట్టి ఏదైతే మనం పెద్దలు చేస్తామో, మనం పెద్దలు చేసే ఇది ఉంటుందో ఆ పెద్దలు చేసే దాన్ని వాళ్ళు ఒక జడ్జి గారు ఒక చిన్న లాయర్ని పెట్టి, వాళ్ళ కోర్టుకు కనెక్టెడ్ లాయర్ని లేకపోతే జడ్జి గారే కూర్చొని డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీ గారు ఎవరైతే ఉంటారో మీడియేషన్లో ఆయన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపోహల్ని తీయడానికి ట్రై చేస్తారు. అది కౌన్సిలింగ్ అంటాం అన్నమాట. కాబట్టి ఇది 2వ అటెంప్ట్ కింద ట్రై చేయండి. మీరు 2వ అటెంప్ట్ చేస్తే మీకు లీగల్గా ఒక అథెంటికేషన్ ఉంటుంది, మీరు కూడా ఒక అటెంప్ట్ చేశారన్న ఒక ఆస్కారం ఉంటుంది. ఇది కాకపోతే, దీంట్లో మీకు ఇంకా కాకపోతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మీ ఆవిడని మీరు తెచ్చుకోవడానికి ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుందనే ఆల్వేస్ మీరు ట్రై చేయాలా, కనుక్కోవాలా. మీ ఫ్రెండ్ అని చెప్తున్నావు, నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తారా అని ఈ ఫోన్ తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడి, ఈ 3వ పద్ధతి లాస్ట్లో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసుకొని వాళ్ళ అడ్రస్ కనుక్కుంటే వాళ్ళు కూడా కోర్టుకు వచ్చి ఒక 3 సార్లు కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిగి ఏదైనా సర్దుబాటు చేయాలనుకుంటే చేసుకోవచ్చు తప్పకుండా. కానీ నువ్వే అప్పర్ హ్యాండ్ చెప్తోంది తాగుతున్నాడు ఇతను అని చెప్తున్నాడు. తాగుడుకి అలవాటు పడ్డాడు. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ నువ్వు మిత్రుడిగా, నువ్వు నీ ఫ్రెండ్గా నువ్వు ఆ తాగుని మాన్పి. రైట్, అది నీ బాధ్యత. మిత్రుడుగా నీకు ఉన్న బాధ్యతని నువ్వు నిర్వర్తించావనుకో అన్ని సెట్ అయిపోతాయి, సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, మనకు టైం పూర్తిగా అయిపోయింది. సో బేసికల్లీ అతను తాగుడుకు అలవాటు పడ్డారన్నారు. అది బహుశా అమ్మాయికి నచ్చలేదు. తాగే వాళ్ళు చాలా మంది విపరీతంగా అబద్ధాలు కూడా చెప్తారు. అమ్మాయి బహుశా అందుకే ఆ మాట కూడా అంటున్నట్టుంది. మేబీ అమ్మాయి నేను జీవితం అంతా ఎలాంటి దాంట్లో ఉండటం కంటే బెస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళిపోవడం మంచిదని అనుకుని ఉండొచ్చు. మేబీ షీఈ్ రైట్ ఆల్సో. ఎందుకంటే ఒకసారి తాగుడుకు అలవాటు పడిన తర్వాత తను పని చేయకుండా పోతారో, తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళని గాలికి వదిలేసి ఈ అమ్మాయిని గాలికి వదిలేసి అమ్మాయికి జీవితం ముందు కళ్ళ ముందు భయంకరంగా కనిపించడానికి అవకాశం కూడా ఉంది. సో సార్ చెప్పినట్టుగా మొదట మీరు అతని జీవితంలో ఏం కావాలనుకుంటున్నాడు, అతని జీవితాన్ని అతను ఎట్లా ఊహించుకుంటున్నాడు, అది ఎలా ఉండాలనుకుంటున్నాడు, అలా ఉండటానికి అతను ఏం చేస్తాడు, అందులో తాగుడు మానేయటంతో పాటుగా అతను ఒక మంచి మెరుగైన జీవితం గడపడానికి అతను ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో అటువైపు అతను మారేలాగా వెళ్లేలాగా మీరేమైనా ప్రయత్నం చేయండి. మేబీ దట్ హెల్ప్స్. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130.